హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు మనము చికెన్ టిక్కాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. ఈరోజు మనము చికెన్ టిక్కాలు చేస్తున్నాము. దానికోసము 200 గ్రాములు చికెన్ తీసుకున్నాను, సగం క్యాప్సికము, ఒక ఉల్లిగడ్డ ఇట్లా పెద్ద పెద్ద పాయలుగా చేసుకోవాలి, పెరుగు, సగం కప్పు పెరుగు. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను, చూడండి. చిన్న స్పూన్తో 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, మిరియాల పొడిని వేసుకోవాలి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూను గరం మసాలా, సగం స్పూన్ ధనియాల పొడి, ఇది ఓరిగానో వేస్తున్నాను, ఓరిగానో వేసినాను, పెరుగు వేస్తున్నాను, సగం కప్పు పెరుగు, 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పిండుకుందాము, సగం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా కలుపుకున్నాక దీంట్లో మనం చికెన్ వేసుకున్నాము. చికెన్లో నీళ్ళు లేకుండా వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే క్యాప్సికము, ఉల్లిగడ్డలు వేసుకుందాము. చూడండి, ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసి వేసుకునేటివి. క్యాప్సికమ్ కూడా వేసుకున్నాము. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ కూడా. ఇలా బాగా దీనికి పట్టేటట్టు కలపాలి మొత్తము. ఈ క్యాప్సికమ్కి, ఉల్లిగడ్డలకి, చికెన్కి బాగా మసాలా పట్టాలి. మసాలా పట్టేంత వరకు కలపాలి ఇది. ఇలా అనుకోకుండా ఇలా రుద్దండి. దీనిలో కొంచెం కసూరి మేతి వేసుకున్నాము. ఒక స్పూన్ వేసుకుంటాను. ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఇలా కలిపిన దాన్ని ఒక అర్ధగంట సేపు మనం నాననివ్వాలి దీంట్లోనే. అప్పుడే మనకు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇవి చేసుకోవడానికి మనకి ఇలాంటి పుల్లలు కావాలి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, షాపులలో, కిరాణం షాప్లో దొరుకుతాయి ఇవి. ఇవి కొద్దిగా తడుపుకొని పెట్టుకోవాలి మనము. ఇప్పుడు అర్ధగంట సేపు దీన్ని పక్కన ఉంచుదాము. మూత పెడదాము. ఒక అర్ధగంట సేపు నానాలి ఇట్లనే. ఇది చూడండి ఫ్రెండ్స్, అర్ధగంట తర్వాత ఇలా ఉన్నాయి, నానినాయి.
ఇప్పుడు దీనిలో మనం అంతా కలుపుకోవాలి. మనం చేయి బాగా కడుక్కొని దీనిలో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనం ఈ పుల్లలు ఉన్నాయి కదా, ఈ పుల్లలకు చెక్కుకోవాలి. మనం చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క పుల్ల తీసుకొని దానికి చెక్కుకుందాం మనం. ఇలా ఒక్కొక్క పుల్ల తీసుకొని ఫస్ట్ చికెన్ చెక్కుదాము. తర్వాత ఒక ఆనియన్, తర్వాత క్యాప్సికమ్, చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా చెక్కుకోవాలి. ఇలా చెక్కుకొని పక్కకు పెట్టుకుందాము. ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలా అన్నీ ఒక్కొక్కటి చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలాగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకుందాము. ఇది మందం పెన్నము, దోశ పెన్నము. ఇలా మందంగా ఉన్న దాని మీద కాల్చుకోవాలి. ఇది బాగా హీట్ ఎక్కాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, పెన్నం బాగా హీట్ ఎక్కింది. అప్పుడు పొగలు వస్తుంది మనకు. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టుకుందాము. మీడియంలో పెట్టుకొని, మరి సిమ్లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద మనం కొంచెం బటర్ పూసుకుందాము. కొద్దిగా బటర్ వేసి మొత్తం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పెన్నం అంతా మనము ఇట్లా బటర్ పూసుకోవాలి. ఇలా బటర్ పూసుకున్నాక మనము ఇప్పుడు తయారు చేసుకున్నాం కదా మనం ఇందాక చికెన్ టిక్కాలను మనం దీని మీద పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క వరుస పెట్టుకోండి. నేను ఈ పెన్నం మీద 3 పెట్టినాను. ఇప్పుడు దీని మీద కొద్దిగా బటర్ వేసుకుంటూ కాల్చుకుందాము. ఒకవైపు కాలినాక మళ్ళీ మరోవైపు తిప్పుకోవాలి. ఒకవేళ మీరు బటర్ వేసుకోవడం ఇష్టం లేకుంటే నూనె కూడా వేసుకోండి. చికెన్ బాగా కారాలి. చూడండి, మనం ఒక అర్ధగంట నానబెట్టిన చికెన్ కూడా చాలా సాఫ్ట్ అయింది, తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం మధ్యలో తిప్పుదాము. ఎందుకంటే మధ్యలో వేడి ఎక్కువ తగులుతుంది కాబట్టి దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా అన్ని వైపులు తిప్పుకుంటూ కాల్చుకుందాము. ఈ మధ్యలోటి తొందరగా కాలుతాయి, చూసుకుంటుండండి. కొద్దిగా బటర్ వేస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ టిక్కాలు రెడీ అయినాయి. ఇవి నేను ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ టిక్కాలు రెడీ అయినాయి. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.